మినిస్టర్ గారు గుంటూరు ఆఫీస్కి వచ్చినప్పుడు, గుంటూరు ఎస్పీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏదైతే ఎస్పీ వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ కి మేము రసీదులు ఇస్తున్నాము. హోంమంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చినా వైసీపీ వారు ఇచ్చినా ఎవరు ఇచ్చినా కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తాం అన్నారు. తేలిపోతుగా నేను 5 ఇచ్చా. 5 ఇచ్చా, ఇందాక చెప్పే 5 ఇస్తే ఇప్పుడు కూడా రిజిస్టర్. ఇప్పుడు 11వ నెలలో ఇచ్చా. జనవరిలో కోర్టుకు వెళ్ళా. జనవరి ఫస్ట్ తారీఖు వెళ్తే 4వ తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత. అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నాదేగా ఉదాహరణ. అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి. ఆమె తెలియదు పాప. హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. లోకేష్ కి తెలుసు. ఆమె మైక్ ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి గారు హోంలో హోము, ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ ముందు. ఆమెకి ఏమి తెలియదు పాపం. తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు. ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో, ఏ కేసు రిజిస్టర్ అవ్వట్లేదో, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో, ఎవరిని అరెస్ట్ చేయట్లేదో, ఏ కంప్లైంట్ వస్తున్నాయో, ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తున్నారో మాకు తెలియదు. ఆమెను చూసి జాలి పడాలనిపిస్తున్నారు. మీ సమస్యల్ని పోలీసులు పరిష్కరించకపోవడం లేదు కాబట్టి మీరేమైనా ప్రైవేట్ కేసులు ఏమన్నా వారి మీద? ఆ ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు. పోలీసుల చేతే కేసు రిజిస్టర్ చేయిస్తాము. చట్టం ఆ విధంగా చెబుతుంది. ఒక క్రిమినల్ కేసుని ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు. చట్టం ఆ విధంగా చెబుతుంది. ఒకటి మరొకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా. పోలీస్ స్టేషన్ లో ఏదైనా కంప్లైంట్ ఇస్తే అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే రిసీద్ ఇవ్వాలి. అఫెన్స్ కాకపోతే రిసీద్ ఇవ్వాలి. మాకు ఇచ్చారు ఇప్పుడు రిసీద్. దీని మీద ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఇమీడియట్ గా రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ లో ఫాల్స్ వస్తే తీసేయాలి. రిజిస్టర్ చేయకోకుండా మేము తప్పుకుంటామంటే మాత్రం అది చట్ట వ్యతిరేకం. ఎనీ కేస్ మస్ట్ బి రిజిస్టర్. క్రైమ్ నెంబర్ ఇవ్వాలి. డైరీలో నోట్ చేసుకోవాలి. ఇది చట్టం. చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా శిక్ష పడేలా చేస్తాం. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ లా. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోతే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్ గా జరపకపోవచ్చు. కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానాల్లో వాటిని ఆదేశాలు తీసుకొస్తాం. ఆ విధంగా ఫైట్ చేస్తాం. ఆ ఫైట్ చేసే శక్తి మాకుంది. ఆ ఫైట్ చేసే గుణం మాకుంది. చివరి దాకా కూడా ఇది పోరాడతామని ఈ సందర్భంగా మనకి